హాయ్, అందరికీ నమస్కారం. ఫ్రూట్ కస్టర్డ్ కావాలా హెల్దీ స్టైల్లో? ఇది అండుకొరల పిండి. కస్టర్డ్ పౌడర్లో కార్న్ స్టార్చ్ ఉంటుంది. కార్న్ స్టార్చ్ థికనింగ్కి పనిచేస్తుంది. అదేమీ హెల్దీ ఆప్షన్ అయితే కాదు. అందుకోసమే నేను ఈ మిల్లెట్ పిండిని కస్టర్డ్ చేయడం కోసం వాడుకున్నాను. మీరు కావాలంటే మరేదైనా మిల్లెట్ పిండి కూడా వాడుకోవచ్చును. ముందు ఒక బౌల్లో నీళ్లు కాగబెట్టుకోవడానికి పెట్టుకోవాలి. తీపి కోసం కావలసినంత బెల్లం, నేను అలాగే కుంకుమ రేకులు కూడా వేశాను టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. అలా స్టవ్ పైన నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని ముందుగా అండుకొరల పిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తీపి కోసం నేను చెరుకు బెల్లం కాకుండా తాటి బెల్లంని వాడాను. చివర్లో కాస్త యాలకుల పొడి, కాస్త ఉప్పు, రుచిని మరింతగా మెరుగుపరచడం కోసం. ఇప్పుడు దీన్ని చూస్తుంటే అచ్చంగా జావా అనిపిస్తుంది కదా? అవును, అచ్చంగా జావనే. అయితే నీళ్లు కాస్త తక్కువ పోసి ఉంటే కస్టర్డ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేది. ఇది అలవాటులో పొరపాటు. ఈ మధ్య రెగ్యులర్గా జావలు చేస్తూ చేస్తూ అదే అలవాటుగా తొందరపాటులో నీళ్లు పోసాను. అయినా సరే మీకు అర్థమైంది కదా మిల్లెట్ పిండిని మనం కస్టర్డ్ లాగా ఎలా వాడుకోవచ్చో. ఇది తొందరగా చల్లారడం కోసం నాకు కావలసినంత క్వాంటిటీని మరొక బౌల్లో చల్లారబెట్టుకున్నాను. అన్నట్టు ఈ జావలో కర్బూజా కట్ చేసి గింజలు సపరేట్గా చేసినప్పుడు ఆ గుజ్జులో వచ్చే జ్యూస్ని కూడా కలిపాను. జావా చల్లారిన తర్వాత మీరు కాస్త తిక్కుగా ట్రై చేసి చూడండి, సూపర్ అంటారు.